ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 5 నుండి 8 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తున్నప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణంలో క్రీస్తు సువార్తను ప్రకటించిన సందర్భంలో దేవుడు ఫిలిప్పు ద్వారా అనేకమైన అద్భుతాలు అక్కడ జరిగించాడు. తద్వారా అనేకులు అపవిత్రాత్మల నుండి విడుదల పొందారు, అనేక రోగులు స్వస్థపరచబడ్డారు. అందును బట్టి ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగాను అని మనం చూస్తూ ఉంటాం. క్రొత్త నిబంధనలో ముగ్గురు ఫిలిప్పులు మనకు కనబడుతూ ఉంటారు. యేసు ప్రభు శిష్యుడైన ఫిలిప్పు, హేరోదు తమ్ముడైన ఫిలిప్పు, సువార్తికుడైన ఫిలిప్పు. అయితే ఈ అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 5 నుండి 8 వరకు రాయబడిన వాక్యవచనాల ఈ సందర్భంలో ఇక్కడ రాయబడిన ఈ ఫిలిప్పు ఎవరంటే సువార్తికుడైన ఫిలిప్పు అని మనం చూస్తూ ఉంటాం. సంఘము విస్తరించిన దినాల్లో ఇతడు పరిచర్య నిమిత్తము అపోస్తలుల చేత నియమింపబడిన వాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఫిలిప్పు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడని అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూడగలం. అయితే సమరయ పట్టణం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఒకనాడు సమరయ పట్టణం అంతా యేసుక్రీస్తుని రక్షకుడిగా గుర్తించారు. సమరయ స్త్రీ చెప్పిన సువార్తను బట్టే కాక యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ 2 దినములు ఉన్న తదుపరి వారిచ్చిన అద్భుతమైన సాక్ష్యాన్ని కూడా యోహాను సువార్త 4వ అధ్యాయం 39 నుండి 42 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ సంఘటన జరిగిన కొన్ని సంవత్సరాలకు మరలా సమరయ పట్టణం అంతా వ్యర్థమైన కార్యములతో, గారడీలతో, మోసయుక్తమైన కార్యములతో, దేవునికి విరోధమైన కార్యములతో, అన్య సాంగత్యములతో, అన్య ఆచారములతో నింపబడి ద్వారా అక్కడున్న ప్రజలంతా అపవిత్రాత్మలతో, రోగములతో నింపబడి సంతోషం లేని పరిస్థితుల్లోనికి వారి జీవితాలు వెళ్ళిపోయాయి. అయితే దేవుని ఆత్మ ప్రేరణలో ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్ళి యేసుక్రీస్తు సువార్తను ప్రకటించగా అనేకులు ఆయన మాటల యందు లక్ష్యముంచరి అని మనం చూస్తూ ఉంటాం. అదే విధంగా ఫిలిప్పు యేసు నామంలో ప్రార్థించగా అనేక సూచక క్రియలు, అద్భుతాలు, అపవిత్రాత్మలు పట్టిన వారు విడుదల పొందినట్లు, రోగముల నుండి అనేకులు స్వస్థత పొందినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. అందును బట్టి ఆ పట్టణం అంతా మిగుల సంతోషంతో నింపబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అద్భుత సందర్భం మనకు తెలియజేసే అద్భుతమైన ఆత్మీయ సత్యాలు ఏమై ఉన్నాయంటే, మొట్టమొదటిగా సమరయ పట్టణస్థుల వలె ఎవరైతే వారి జీవితాల్లో యేసుక్రీస్తుని రక్షకుడిగా ఆహ్వానించి విశ్వసిస్తారో వారే వారి జీవితాల్లో ఉన్న మనోవేదన, శారీరక మానసిక రోగముల నుండి యేసు ప్రభు ద్వారా విడుదల పొందగలరు. రెండవదిగా యేసుకు, యేసు మాటకు ఎవరైతే వారి జీవితాల్లో అధిక ప్రాముఖ్యతనిస్తారో వారి జీవితాలు మిగుల సంతోషంతో నింపబడతాయి. మూడవదిగా పరిశుద్ధాత్మతో, విశ్వాసంతో నింపబడిన దైవజనులు ఏ ప్రాంతాల్లో అడుగు పెడతారో ఆ ప్రాంతాలు మిగుల సంతోషంతో నింపబడతాయి. నాలుగవదిగా పాడైన మనిషి జీవితాన్ని బాగు చేసేది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన మాటలు మాత్రమే. ఐదవదిగా క్రీస్తు సువార్త ప్రకటించబడే చోట శాపాలు తొలగిపోతాయి, దుఃఖము సంతోషంగా మార్చబడుతుంది. ఆమేన్.